హాయ్, నేను మీ ఎంఆర్ఎన్ సార్ని. ఈరోజు టాపిక్ స్ట్రేట్ లైన్స్ అండ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. మనం ఈ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 మార్క్స్ అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ డిస్కస్ చేస్తున్నాం. అవి ఫస్ట్ చాప్టర్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, వెక్టార్స్, ఫంక్షన్స్, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఇవి కంప్లీట్ చేసాం. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ అండ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ డెఫినెట్గా 5+ క్వశ్చన్స్ వస్తాయి. దట్ మీన్స్ మినిమం 5 క్వశ్చన్స్, 6 రావచ్చు, 7 రావచ్చు. జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మనం చెప్తుంది చాలా ఇంపార్టెంట్ మోడల్స్. చాలా ఎక్సర్సైజ్ చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అన్ని చూసి ఎక్కువగా ఏ మోడల్స్ అడిగాడో అవి ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్ స్ట్రైట్ లైన్స్లో ది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. జనరల్గా మనకి స్ట్రైట్ లైన్స్లో ఇంటర్సెప్ట్ ఫామ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్సెప్ట్ ఫామ్ మీద, నార్మల్ ఫామ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. రేషియో థీరం అని చెప్పుకుంటాం, M/N = దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. రేషియో థీరం మీద, యాంగిల్ మీద వస్తాయి. కాంకరెంట్ లైన్స్, ఫుట్ ఇమేజ్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్ మధ్య రిలేషన్స్ మీద వస్తాయి. చాలా లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఈజీగానే వస్తాయి, చాలా కంగారు పడక్కర్లేదు. మీరు నేను చెప్పే చాప్టర్స్ చూడబోయే ముందు ఒక 10 minutes ఆ ఫార్ములాస్ చదవండి. ఆ కన్సర్న్ చాప్టర్ ఫార్ములాస్ చదువుకొని అప్పుడు ఇవి చూసుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పేసి ఇచ్చేసాడు. ఆప్షన్స్ మనకి కాస్ ఇన్వర్స్ అలా ఉన్నాయి. ఆప్షన్స్ని బట్టి మనకి యాంగిల్ కనుక్కోవడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. tan θ = mod m1 - m2 / 1 + m1 m2 ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ. అదే కాస్ థీటాలో మనకి mod a1 a2 + b1 b2 / √a1² + b1² √a2² + b2². సో ఆ ఫార్ములా యూజ్ చేద్దాం. a1 a2 కోఎఫిషియంట్స్ ఆఫ్ x ఇన్ గివెన్ లైన్స్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. 2 + b1 b2, హియర్ we have 11, here 3, 33 /√a² + b² 1 + 9. a is 1, b is 3, a² + b² into √a2² + b2², 4 + 121, 11² అంటే. So it is 35 it is √10, it is how much? 125. Students, 35, 10 and you can write it as 2 × 5, 2 × 5, 25 × 5. So √2 × √5, ఇది 25 అంటే దీన్ని 5 √5, 5 sevens, √5 × √5 5 అవుతుంది. So it is answer is 7 / 5 √2. సో యాంగిల్ ఫార్ములాస్ ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆప్షన్లో sin θ ఉందనుకోండి. ఆప్షన్స్ ఇక్కడ cos θ = ఇది, θ = మనకి cos ఇన్వర్స్ ఆఫ్ 7 / 5 √2. ఇది ఇవ్వకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కానీ సైన్లో కానీ ఇస్తాడు. అంటే tan ఇన్వర్స్ అని, sin ఇన్వర్స్ అని. అప్పుడు మనకి cos θ వాల్యూకి ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. cos θకి ట్రయాంగిల్ డ్రా చేయండి. cos θ డెఫినేషన్ ఏంటి? adjacent side by hypotenuse. It is adjacent side, it is hypotenuse. ఈ సైడ్ రావాలంటే రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ adjacent స్క్వేర్. దీనికి స్క్వేర్ చేస్తే 50 - 49 1 అయిపోతుంది. ఇప్పుడు tan θ వాల్యూ ఎంత అవుతుంది? 1/7. యూ కెన్ ఫైండ్ ఇట్ యాజ్ θ = tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. ఆప్షన్ ఎందులో ఉంటే ఇది తీసుకోవాలి. ఒకవేళ సైన్లో ఉంటే దీన్ని ఈ ట్రయాంగిల్ నుంచి sin θ తీసుకోవాలి. sin θ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి స్టూడెంట్స్. నెక్స్ట్, ఇఫ్ ద లైన్స్ విల్ మీట్ అట్ ద సేమ్ పాయింట్. చాలా 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీట్ అట్ ద సేమ్ పాయింట్ మీన్స్ లైన్స్ ఆర్ కాంకరెంట్. లైన్స్ ఆర్ కాంకరెంట్. లైన్స్ కాంకరెంట్ అయితే డెట్ వాల్యూ 0 అవుతుంది.
లైన్స్ కాంకరెంట్ అయితే డెట్ వాల్యూ 0 అవుతుంది. డెట్ వాల్యూ అంటే మనం కోఎఫిషియెంట్స్ రాయాలి. స్టూడెంట్స్ హియర్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఎక్స్ వై కాన్స్టెంట్ ఆర్డర్లో ఉన్నాయా లేదా ఎవ్రీ లైన్లో అనేది అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ కాన్స్టెంట్ ఇట్లా ప్రతి ఈక్వేషన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కాన్స్టెంట్ మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండాలి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండకూడదు. ఆర్హెచ్ఎస్లో 0 వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ రాస్తే 3 4 -5 2 3 -4 p 4 -6. ఈ డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి p వాల్యూ వస్తుంది. ఫస్ట్ దానికి ప్లస్ తీసుకుందాం, రెండో దానికి మైనస్, నెక్స్ట్ ప్లస్. అంటే 3 × 3 ప్రజెంట్ అయిన రోని కాలం తీసేస్తే ఇది మల్టిప్లై చేస్తే -18, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే +16. సెకండ్ తీసుకునేటప్పుడు -4 × 4 ప్రజెంట్ అయిన రోని కాలం తీసేస్తే -12 + 4p. హియర్ వీ హ్యావ్ మైనస్, ఈ డైరెక్షన్లో మైనస్. నెక్స్ట్ -5 × -5 ప్రజెంట్ అయిన రోని కాలం తీసేస్తే 8 - 3p = 0. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ p వాల్యూ స్టూడెంట్స్. Very very easy. Concurrent. Please remember that point. Concurrent means det value equal to 0. Okay now. Students, next. If P and Q are lengths of the perpendiculars from origin to the lines x secant theta plus y cosecant theta equal to k and x cos theta minus y sin theta equal to k cos 2 theta respectively, then students, perpendicular distance formula Px1 y1 పాయింట్ నుంచి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. డిస్టెన్స్ ఫార్ములా mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. p పాయింట్ నుంచి, అదే ఆరిజిన్ నుంచి అన్నప్పుడు mod c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఎస్టర్డే మనం ఒకటి టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో డిస్కస్ చేసాం. x power 2/3 plus y power 2/3 equal to a power 2/3. P and Q are lengths of the tangents. Perpendicular distance from origin to tangent and normal. Then మనం చెప్పుకున్నాం 4p² plus q² equal to a square. స్టూడెంట్స్ ఈ కరువుకి ఇది టాంజెంట్ అవుతుంది, ఇది నార్మల్ అవుతుంది. దీన్ని 1/sin ఇది 1/cos రాసినప్పుడు ఒకటి టాంజెంట్ అయితే ఇంకోటి ఏమవుతుందంటే ఇది 1/cos ఇది 1/sin రాసి ఎల్సిఎం తీసుకుంటే ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి. వన్ ఈజ్ టాంజెంట్, అదర్ వన్ ఈజ్ నార్మల్ అవుతుంది. సో ఇది ఈ ఐడియా ఉంటే ఈజీగా మనం ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లేస్ ఇక్కడ k ఉందబ్బా. దేర్ఫోర్ 4p² plus q² equal to k² అయిపోయింది ఆన్సర్. 4p² plus q² వాల్యూ ఎంత అవుతుంది, k². షూటెడ్ పాయింట్. ఇది మనం బాగా చేస్తాం టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో. మీకు ఇది ఐడియా లేకపోతే ఇంకా చేయాల్సింది ఏంటంటే ఆరిజిన్ నుంచి లైన్ మీద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా mod c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఆరిజిన్ అంటే 0 0. హియర్ c వాల్యూ mod k బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే మనకి secant స్క్వేర్ థీటా ప్లస్ cosecant స్క్వేర్ థీటా. దీన్ని 1/ఇది రాసి సింప్లిఫై చేస్తే వస్తుంది. బట్ దానికంటే మనకి ఇక్కడ నేర్చుకుంటాం ఇంపార్టెంట్ అని నిన్న చెప్పుకున్నాం. ఇక్కడ మనకి స్ట్రేట్ లైన్స్లో వస్తుంది. 4p² plus q² equal to a square. a square అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, k ఉంది. ఈ k ప్లేస్లో కూడా నంబర్స్ ఇస్తాడు స్టూడెంట్స్. ఇక్కడ 3 ఇస్తాడు, ఇక్కడ 3 అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఆన్సర్ 3². కాన్సెప్ట్ ఒకటే కాకుండా ఇక్కడ k ప్లేస్లో ఒక నెంబర్ ఇవ్వచ్చు. 3 ఇస్తే 3², ఇక్కడ 4 ఇస్తే 4². ఇలాగ మనకు ఒక క్వశ్చన్ తెలిస్తే దాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకొని జాగ్రత్తగా ఆలోచించి దాని మీద అప్లికేషన్ ఓరియంటేషన్ ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, the image of the point P3,8 with respect to the line x plus 3y equal to 7. ఇమేజ్ ఫార్ములా మీకు ఐడియా ఉండాలి. దీని యొక్క ఇమేజ్ని మనం h, k అనుకుంటే ఈ పాయింట్ x1 y1 ఇమేజ్ దీన్ని q అంటాం. మన ఫార్ములా h minus x1 by a equal to k minus y1 by b equal to -2. ఫూట్ అంటే -2 రాదు ఫూట్కి. ax1 plus by1 plus c by a square plus b square స్టూడెంట్స్. ఈ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. ఇది యూజింగ్ ఫార్ములా.
ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, లైన్లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్స్, వై కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు 7 ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకురావాలి. మనకి కాన్సెప్ట్ ఓరియంటేషన్ వెళ్తే ఇంకా షార్ట్ కట్ వేలో వస్తుంది. కాన్సెప్ట్ ఓరియంటేషన్ వెళ్తే ఇంకా షార్ట్ కట్ వే. ఇమేజ్ అంటే మనకి P3,8 ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ అంటే ఇమేజ్ అంటే ఇక్కడ బాటంలోకి వస్తుంది. మన కనుక్కోబోయే ఇమేజ్ పాయింట్ ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ లైన్ మీద ఉంటుంది. ఇమేజ్ అంటే డిస్టెన్స్ సేమ్ ఉండాలి. తర్వాత మన ఈ లైన్ PQ లైన్, ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనుకుంటే ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది? మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2, మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 అంటే 3 + 1 4 2 8 + 4 12/2 అంటే 6. ఈ 2,6 ఈ లైన్ మీద ఉంటుంది కాబట్టి లైన్ సాటిస్ఫై చేయాలి. 2,6 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది ఏమవుతుంది? 2 + 18 = 7 రాదు, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఇలా మనం కొంచెం ఫాస్ట్గా చేయగలిగితే ఈజీ అవుతుంది. ఫాస్ట్గా చేసుకోగలిగితే ఈజీ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లో మిడ్ పాయింట్ అంటే 1, ఎందుకంటే 3 - 1 అంటే 2, మిడ్ పాయింట్ అంటే /2 వస్తుంది. 8 + 4 12/2 అంటే 6. 1,6 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే రాదు. నౌ కమ్ టు 1,3. 1,3 సబ్స్టిట్యూట్ చేస్తే మిడ్ పాయింట్ ఏమవుతుంది? 2. 8 - 4 అంటే 4/2 అంటే 2. 2,2 రాస్తే 2 8 అవుతుంది. ఇది రాంగ్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మీకు ఇలాగా మిడ్ పాయింట్ కనుక్కొని చేసుకోవడం. ఇంకొక మెథడ్ ఉంది. స్లోప్స్ ప్రొడక్ట్ -1 అవ్వాలి, ఎందుకంటే దీని స్లోప్ పర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్స్ ప్రొడక్ట్ ఎంత అయింది? -1. దీని స్లోప్ ఎంత అవుతుంది? -1/3. ఈ 2 పాయింట్స్ స్లోప్ y2 - y1/x2 - x1 అప్పుడు వేసుకున్నా కూడా స్లోప్స్ ప్రోడక్ట్ ఎంత అవ్వాలి? -1 అవ్వాలి. స్లోప్స్ ప్రోడక్ట్ -1 అలా చూసుకున్నా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇఫ్ a,8 is a point on the line join of 2,5 and 4,-1, then a equal to, స్టూడెంట్స్ మనకి 2 పాయింట్స్ లైన్ జాయిన్ ఆఫ్ అన్నాడు. 2,5 4,-1 పాయింట్ ఆన్ ఇట్ అన్నాడు. ఏంటి? ఏ పాయింట్? a,8. దెన్ a ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ a, b, ఇది c అనుకుంటే 3 పాయింట్స్ కొలీనియర్ అవుతాయి. 3 పాయింట్స్ కొలీనియర్ అయినప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే స్లోప్స్ ఈక్వల్ చేసుకోండి. ఈజీ మెథడ్. స్లోప్ ఆఫ్ AC ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC తీసుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు 0. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు 0. ఈ 2 పాయింట్స్ తీసుకుంటే మనకి ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. ఈ రెండిట్లో స్లోప్ ఆఫ్ AC ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC ఈజీగా ఉంటుంది. స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC. చెప్పండి. స్లోప్ ఆఫ్ AC అంటే y2 - y1/x2 - x1. స్లోప్ ఫార్ములా 8 - 5/a-2 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AB కూడా తీసుకోవచ్చు. మనం స్లోప్ ఆఫ్ BC తీసుకోవచ్చు. స్లోప్ ఆఫ్ AB మనం AB తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఈ రెండిట్లో నంబర్స్ ఉన్నాయి. y2 - y1 అంటే -1 - 5/x2 - x1 అంటే 4 - 2. సో 8 - 5 వాల్యూ 3/a-2 ఈక్వల్ టు -6/2. స్టూడెంట్స్ 3 టైమ్స్ పోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతే 1/a-2 ఈక్వల్ టు -1 అవుతుంది. కాబట్టి a ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి వాల్యూ -1 అయింది. లేదా క్రాస్ మల్టిప్లై చేసుకోండి, మనకి ఏ వాల్యూ వస్తుంది? సో a ఈక్వల్ టు 1 ఆన్సర్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈజీగా వస్తాయి. క్వశ్చన్ చదవడం అనేది అర్థం చేసుకోవాలి. దిస్ పాయింట్ ఈజ్ ఎ లైన్ జాయినింగ్ అన్నాడు, అంటే కొలీనియారిటీ కండిషన్స్ మీకు ఐడియా ఉండాలి. ఈ కొలీనియారిటీ కండిషన్స్ ఇంకా డిస్టెన్స్లో కూడా ఉంది, కానీ వాటిలో కంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే స్లోప్ ఆఫ్ AC ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్, హీ గివెన్ ఏ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రొసీజర్ చేయటం కంటే పాసింగ్ త్రూ అన్నాడు కాబట్టి ఈ పాయింట్ కింద ఉన్న ఆప్షన్స్లో దేన్ని సాటిస్ఫై చేస్తో చూసుకోవచ్చు. దీన్ని వెరిఫికేషన్ మెథడ్ అంటాం.
వెరిఫికేషన్ మెథడ్, ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయటం. ఈ పాయింట్ ఏ ఆప్షన్లో ఉన్న లైన్ సబ్స్టిట్యూట్ చేస్తుందో చూసుకోవటం. ఒకవేళ మోర్ దెన్ 1 ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ ఈ లైన్ పర్పెండిక్యులర్ అన్నాడు. స్లోప్స్ ప్రొడక్ట్ -1, స్లోప్స్ ప్రొడక్ట్ -1, ఈ రెండు వెరిఫై చేసుకోవచ్చు. ప్రొసీజర్ పర్పెండిక్యులర్ అంటే ఒక లైన్ పర్పెండిక్యులర్ అంటే కోఎఫిషియెంట్స్ ఇంటర్చేంజ్ చేసి మనం మైనస్ తీసుకుంటాం. ఇక్కడ కోఎఫిషియెంట్ 1, ఇక్కడ 2 ఇంటర్చేంజ్ చేస్తే x - 2y + k = 0. పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్ లైన్. అదే ప్యారలల్ అని ఒకవేళ అడిగితే, ప్యారలల్ అని అడిగితే యాస్టీస్ గా xy తీసుకోవాలి. కాన్స్టెంట్ చేంజ్ అయిపోతుంది, కాన్స్టెంట్ చేంజ్ అవుతుంది ప్యారలల్ అన్నప్పుడు. సో పర్పెండిక్యులర్, ప్యారలల్. ఇక్కడ unknown value is k. To find this unknown line value, substitute this point because required line passes through 5, 3. So x place లో 5, y place లో 3 substitute చేస్తే 5 - 6 + k = 0. So k = 1. Our line is perpendicular line is x - 2y + 1 = 0. Very, very, very important, easiest method, easiest way. One is verification method. పాసింగ్ త్రూ అన్నాడు కాబట్టి ఈ పాయింట్ కింద ఉన్న ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయటం. మోర్ దెన్ 1 ఆప్షన్ ఉన్నప్పుడు స్లోప్స్ ప్రొడక్ట్ -1 అని తీసుకోవడం. వెరిఫికేషన్ ఎందుకు లేకు అనుకున్నప్పుడు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయగలిగితే పర్పెండిక్యులర్ అంటే కోఎఫిషియెంట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి, అప్పుడు x - 2y + k అని రాయాలి. ప్యారలల్ అంటే xy సేమ్ యాస్టీస్గా తీసుకోవాలి, 2x + y + λ. సో ఈ k వాల్యూ కనుక్కోవడానికి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. సో 2 పాయింట్స్ జాయిన్ చేస్తున్నప్పుడు 3, 4, -1, 2 బైసెక్టర్ కనుక్కోమంటున్నాడు. బైసెక్టర్ మీన్స్ it passes through the midpoint of these two, midpoint of these two, అది మైండ్లో ఉండాలి. అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్. మిడ్-పాయింట్ ఫార్ములా x1 + x2/2 అంటే 1, y1 + y2/2 అంటే 3. మిడ్-పాయింట్ ఫార్ములా x1 + x2/2, y1 + y2/2. మిడ్-పాయింట్ వచ్చిన తర్వాత మనం వెరిఫై చేసుకోవచ్చు ఈ 1, 3 దేని మీద ఉందనేది. ఒకవేళ మోర్ దెన్ 1 ఉన్నప్పుడు దీని స్లోప్ పర్పెండిక్యులర్గా ఉండాలి. స్లోప్ ఆఫ్ బైసెక్టర్ అంటే స్లోప్ ఆఫ్ బైసెక్టర్ -1 స్లోప్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్ రాయొచ్చు, ఈ 2 పాయింట్స్ రాయొచ్చు యాజ్ యూ విష్. y2 - y1 అంటే -2 x2 - x1 అంటే -4 which is equal to -2 అయితే 1 అని ఎందుకు రాశాను? 1 ఎందుకు రాశాను? పర్పెండిక్యులర్ కదా. పర్పెండిక్యులర్ అయితే స్లోప్స్ ప్రొడక్ట్ -1 కాబట్టి 1 లైన్ స్లోప్ ఈక్వల్ టు -1 అదర్ లైన్ స్లోప్ అవుతుంది. We have a slope and point. By using slope point formula, we can find right bisector formula, bisector equation. So y - y1 is 3. Bisector passes through midpoint. m into x - x1. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్ which cuts off equal intercepts. This is very, very important. Equal intercepts on the axis is given by. స్టూడెంట్స్, ఈ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పాస్ అవుతూ కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ చేయాలి. జనరల్లీ స్టూడెంట్స్ మనకి ax + by + c = 0 లైన్కి x ఇంటర్సెప్ట్ -c/a అవుతుంది, y ఇంటర్సెప్ట్ -c/b. x ఇంటర్సెప్ట్ అంటే మైనస్ కాన్స్టెంట్ బై x కోఎఫిషియంట్. ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అండి, రెండు ఈక్వల్ తీసుకుంటే మనకి a = b అవుతుంది. దిస్ ఇస్ ద కండిషన్. a అంటే x కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ = y కోఎఫిషియంట్ అవుతే ఆ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x = కోఎఫిషియంట్ ఆఫ్ y, కోఎఫిషియంట్ ఆఫ్ x = కోఎఫిషియంట్ ఆఫ్ y అవ్వాలి. మనకి ఇంటర్సెప్ట్స్
ఫామ్ ఈక్వేషన్ ఏంటంటే లైన్ ఈక్వేషన్ x by a plus y by b ఈక్వల్ టు 1. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే x by a plus y by a ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కొని x by a plus y by a ఈక్వల్ టు 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే అలా కూడా చేయొచ్చు. ఈక్వల్ ఇన్ ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్ అంటే ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ సైన్ అంటే x by a plus y by minus a ఈక్వల్ టు 1 లేదా x by minus a plus y by a ఈక్వల్ టు 1 ఇలా తీసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, అనదర్ వే లైక్ దిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవడం వన్ మెథడ్. అనదర్ మెథడ్ టూ లైన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉండబోయే ఎనీ లైన్ మనం L1 plus lambda L2 ఈక్వల్ టు 0 తీసుకుంటాం. L1 plus lambda L2. L1 అంటే 3x minus 4y plus 1 plus lambda into 5x plus y minus 1 equal to 0. It is the required line. He want equation of the line through the intersection point of these two. ఈ టూ లైన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోయేదాన్ని మనం L1 plus lambda L2 equal to 0 ఇలా రాస్తాం. ఇందులో మనకి లాంబ్డా తెలియదు, అందుకనే వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ which అంటే దిస్ లైన్ cuts off equal intercepts. Equal intercepts just now I told you coefficient of x equal to coefficient of y. ఇప్పుడు ఇది లాంబ్డాతో మల్టిప్లై చేస్తే ఈ రెండిట్లో x కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ లాంబ్డాతో మల్టిప్లై చేస్తే 5 లాంబ్డా. ఎట్ ఏ టైం రాస్తున్నాను. కోఎఫిషియంట్ ఆఫ్ x ఈక్వల్ కోఎఫిషియంట్ ఆఫ్ y. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. x కోఎఫిషియంట్ 3 ప్లస్ లాంబ్డా y ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y హియర్ -4, హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ y ప్లస్ లాంబ్డా. స్టూడెంట్స్, లాంబ్డా ఇటువైపుకి వస్తే 4 లాంబ్డా అవుతుంది, ఇది అటువైపుకి వెళ్తే -7. సో వాట్ ఈస్ ద లాంబ్డా వాల్యూ? -7/4. ఆఫ్టర్ గెటింగ్ లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్ we get required line. సో లాంబ్డా -7/4 రాస్తున్నాం. 4 LCM తీసుకుంటే ఇక్కడ 12x అవుతుంది. 4 LCM తీసుకుంటే ఇక్కడ మనం లాంబ్డా ఈక్వల్ టు -7/4 సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్సిఎం తీసుకుంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3. స్టూడెంట్స్, పాసింగ్ త్రూ అన్నప్పుడు వెంటనే ఆప్షన్స్ని వెరిఫై చేసుకోవచ్చు. ఈ పాయింట్ కింద ఉన్న ఆప్షన్స్లో దేన్ని సాటిస్ఫై చేస్తుందో చూసుకోవచ్చు. దట్ ఈస్ ద వెరిఫికేషన్ మెథడ్. జామెట్రీలో 60 to 70% ప్రాబ్లమ్స్ మనం ఇలా వెరిఫై చేసుకోవచ్చు. సచ్ దట్ ఇట్స్ x-intercept ఈజ్ అన్నాడు, ట్వైస్ ఇట్స్ y-intercept అంటున్నాడు. అంటే y-interceptకి 2 times మల్టిప్లై చేస్తే x-intercept. సో మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని లైన్ ఇలా తీసుకోవచ్చు. x/2a plus y/a equal to 1. x-intercept is twice its y-intercept. y-intercept ని a అనుకుంటే అప్పుడు x-intercept ఏమవుతుందంటే 2a. దిస్ లైన్ పాసెస్ త్రూ ద పాయింట్ 2, 3 అన్నాడు. ఫస్ట్ దీన్ని LCM తీసుకుంటే 2a అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. 2a అంటే ఇక్కడ x plus 2y equal to 2a అయిపోతుంది. LCM 2a. సో x ప్లస్ ఇక్కడ a తోటి 2 ఉంటుంది. దిస్ లైన్ పాసెస్ త్రూ ద పాయింట్ 2, 3 అంటే x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 2 + 6 ఈక్వల్ టు 2a, a ఈక్వల్ టు 4. a ఈక్వల్ టు 4 ఇందులో పడేయండి. లైన్ ఈక్వేషన్ ఈజ్ x + 2y ఈక్వల్ టు a ఈక్వల్ టు 4 రాస్తే 8. దిస్ ఈస్ ద ఆన్సర్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని లైన్ ఎజ్యూమ్ చేసుకోవడం అనేది అర్థం చేసుకోండి. ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ది రేషియో m:n అంటాడు. ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ది రేషియో m:n. అప్పుడు x/ma ప్లస్ y/na ఈక్వల్ టు 1 తీసుకోవాలి. ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ది రేషియో. ఇప్పుడు ట్వైస్ అన్నాడు, x-intercept ఈజ్ ట్వైస్ ది y-intercept అంటే రేషియో ఏంటంటే 2:1. అప్పుడు ఏమవుతుంది, m:n అంటే 2:1. x/2a plus y/a ఈక్వల్ టు 1. సేమ్ అదే నేను తీసుకుంది. ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్. x/a plus y/-a ఈక్వల్ టు 1 ఆర్ x/-a plus y/a ఈక్వల్ టు 1. ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్ అనొచ్చు, లేదా సమ్ ఈజ్ 0 అనొచ్చు. ఇంటర్సెప్ట్స్ హూ సమ్ ఈజ్ 0, a - a సమ్ చేస్తే 0. ఈ మోడల్లో వస్తాయి.
నెక్స్ట్ ఇది అనదర్ ఇంపార్టెంట్. ఇందాక మనం కాంకరెంట్ లైన్స్ అని చెప్పుకున్నాం. కాంకరెంట్ లైన్స్ అంటే సేమ్ పాయింట్, కామన్ పాయింట్ ఉండాలి ఆల్ లైన్స్కి. ఓన్లీ వన్ పాయింట్ కూడా పాస్ అయ్యే లైన్స్ ఏమంటాం అంటే కాంకరెంట్ లైన్స్ అంటాం, ఆర్ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అంటాం. If 3a plus 5b plus 6c equal to 0, then the family of lines, ఇది family of lines అంటున్నాడు, ax plus by plus c equal to 0 passes through the fixed point, అంటే he want this point. ఈ family of lines ఏమంటున్నాడు, ax plus by plus c, అంటే a కి b కి c కి మనం డిఫరెంట్ వాల్యూస్ ఇస్తూ పోతే డిఫరెంట్ లైన్స్ వస్తాయి. ఏ బి ఒకేసారి 0 అవ్వకూడదు, ఎట్ ఎ టైం 0 అవ్వకూడదు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 ఎట్ ఎ టైం. స్టూడెంట్స్, ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఫామ్ మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. మనకి ఇచ్చిన కండిషన్ నుంచి మనం ఫిక్స్డ్ పాయింట్ కనుక్కోవాలి, పాసెస్ త్రూ ద ఫిక్స్డ్ పాయింట్ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన ఈ లైన్ నుంచి మనకి ఇచ్చిన కండిషన్, ఈ కండిషన్ నుంచి ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఓన్లీ ప్లస్ సి ఉంది, బట్ ఇక్కడ 6c ఉంది. 6 పెట్టి డివైడ్ చేయండి, అప్పుడు a/2 ప్లస్ b ఇంటూ 5/6 ప్లస్ c ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ దీంతో కంపేర్ చేసుకుంటే x ఈక్వల్ టు 1/2 అవుతుంది, y ఈక్వల్ టు 5/6. xని yని పాయింట్గా రాస్తే అదే ఫిక్స్డ్ పాయింట్ అవుతుంది. సో మనం ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఇక్కడ ప్లస్ సి ఉన్నప్పుడు ప్లస్ సి రావడానికి 6 పెట్టి డివైడ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ -6 ప్లేస్లో -3c అంటే -3తో డివైడ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఫామ్ వచ్చేటట్టుగా చూసుకోండి. సమ్ టైమ్స్ ఇంకో క్వశ్చన్ ఇలా ఉంటుంది, ఇఫ్ ఏ బి అండ్ సి ఆర్ ఇన్ ఏపీ, ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అంటాడు, then the family of lines ax plus by plus c equal to 0 passes through the fixed point అంటాడు. ఎప్పుడైతే ఇవి ఏపీలో ఉంటాయో కండిషన్ మనకి 2b ఈక్వల్ టు a ప్లస్ సి. 2b అటువైపు తీసుకెళ్ళండి, a మైనస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఈ లైన్తో కంపేర్ చేసుకుంటే, x ప్లేస్లో ఇక్కడ 1 ఉంటుంది, y ప్లేస్లో -2 ఉంటుంది. ఫిక్స్డ్ పాయింట్ ఏమవుతుందంటే 1, -2. కాబట్టి ఇలాంటి మోడల్స్ చాలా ఈజీ, డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాంగ్రెంట్ లైన్స్ మీద, జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్, ది డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్ అంటే డెఫినెట్గా అవి ప్యారలల్గా ఉండేటట్టుగానే ఉంటాయి. ప్యారలల్ ఎలా తెలుస్తుంటే స్లోప్స్ ఈక్వల్ అవుతున్నప్పుడు తెలుస్తుంది, లేదా XY కోఎఫిషియంట్ సేమ్ ఉండేటట్టు చూసుకోగలిగితే చాలు. ఇక్కడ 6x ఇక్కడ 8y ఉంది, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా మీకు ఐడియా ఉంటే మనకి ఈజీగా అవుతుంది. ఏంటి, mod c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 2 లైన్స్లో కాన్స్టెంట్ ఈక్వల్కి LHSలోనా ఉండాలి, లేదంటే RHSలోనా ఉండాలి. దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 2తో మల్టిప్లై చేస్తే 6x ప్లస్ 8y ఈక్వల్ టు 18, c1 18, 6x ప్లస్ 8y ఈక్వల్ టు 15. ఈ వాల్యూ c1 అవుతుంది, ఈ వాల్యూ c2. సో ఈ డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మాడ్ c1 మైనస్ c2 18 మైనస్ 15 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సార్ మీరు 2తో మల్టిప్లై చేశారు, నేను 2తో డివైడ్ చేస్తాను సార్, చేయండి, నష్టమే లేదు. నేను దీనికి 2తో మల్టిప్లై చేశాను, దీన్ని 2తో అయినా డివైడ్ చేయండి. 18 మైనస్ 15 అంటే 3 బై మనకేమవుతుంది 64, 36, 100, రూట్లోంచి 100 బయటకు వస్తే 10. సో ఈ విధంగా మనం డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, if the length of the intercept made on the line y equal to ax by the lines y equal to 2 and y equal to 6, just you draw the rough diagram. y equal to 2 line ఇలా ఉంటుంది నాన్న, y equal to 2, y equal to 6 line ఇలా ఉంటుంది, like this. This is a line y equal to ax passing through the origin. Roughly you take it as like this.
he want this intercept length. This intercept length is less than 5 is given. For example, it A is B. So AB less than 5 is given. AB equal to 5. Students, he given this line as y equal to ax. Y equal to x. Substitute y value here, we get a value, that is a by 2 comma 2. This a point is a by 2 comma 2. Here B is the intersection point of this line and this line. Y equal to 6. Substitute y equal to 6. X is, sorry nana, y equal to 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, y equal to 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x equal to 2 by a. So y equal to 6 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x equal to 6 by a comma 6. So a and b points like this. Given this distance is less than 5, distance formula we have square root, squaring on both sides, ab square less than 25. ab square distance formula is what? x2 minus x1, y2 minus y1. ఎలా అయినా తీసుకోండి. 6 minus a by 2 minus a whole square plus y2 minus y1 whole square అంటే 6 minus 2 whole square less than 25. రూట్ ఎలిమినేట్ అవడానికి స్క్వేరింగ్ చేశాం. 6 by a minus 2 by a అంటే 4 by a whole square అంటే ఏమవుతుంది? 16 by a square. 6 minus 2 అంటే 4 by a LCM is same plus 6 minus 2 4 whole square అంటే 16 less than 25. Students 16 కామన్ తీసి క్రాస్ మల్టిప్లై చేస్తే 1 by a square plus 1 less than 25 by 16. 25 by 16. Bring plus 1 to that side, it becomes 1 by a square less than minus 1 of it becomes 9 by 16. 9 by 16. మనకి he want a square value, he want a belongs to, reverse it, less than becomes greater than 16 by 9. So mod a greater than 4 by 3. ఎప్పుడైతే మనకి mod a greater than ఉంటుందో a belongs to minus infinity comma minus 4 by 3 union 4 by 3 comma infinity. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, the normal form of the line x plus y plus 1 equal to 0 is. Students, normal form x cos alpha plus y sin alpha equal to p. P is the perpendicular distance from origin. P, this RHS is always positive, students. Alpha is the inclination made by the perpendicular or angle made by the perpendicular to the line with the positive x-axis. The RHS always positive undali. RHS is always positive. Please remember that point. X into cos alpha undali, y into sin alpha. ఒక వాల్యూ కాస్ అనుకుంటే ఇంకో వాల్యూ సైన్ అవ్వాలంటే కంపల్సరీగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ పెట్టి డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, బి అంటే వై కోఎఫిషియంట్. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే మనం 1/√2 పెట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. మనం x ఇంటూ 1/√2 ప్లస్ y ఇంటూ 1/√2 ఈక్వల్ టు మైనస్ 1/√2. ఈ ప్లస్ 1ని ఈక్వల్ టు యువతలు తీసుకొస్తాం. మన కాన్స్టెంట్ ఆర్హెచ్ఎస్లో ఉండాలి. బట్ ఇంకో పాయింట్ మీకు ఏం చెప్పాను, ఈ కాన్స్టెంట్ పాజిటివ్గా ఉండాలి, బట్ నెగిటివ్ ఉంది. మైనస్తో మల్టిప్లై చేయండి. x ఇంటూ మైనస్ 1/√2 ప్లస్ y ఇంటూ మైనస్ 1/√2 ఈక్వల్ టు 1/√2. మనకి ఎక్స్ కోఎఫిషియంట్ కాస్ ఆల్ఫా ఫామ్ రావాలి, వై కోఎఫిషియంట్ సైన్ ఆల్ఫా ఫామ్ రావాలి. ఇక్కడ మైనస్ 1/√2 మైనస్ 1/√2 ఈ వాల్యూ కాస్ అనుకుంటాం. కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1/√2. మనకి కాస్ వాల్యూ నెగిటివ్ ఉంది నాన్న, సైన్ వాల్యూ నెగిటివ్, బోత్ ఆర్ నెగిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ అప్పుడు పై ప్లస్ అని రాయాలి. 1/√2 అంటే π/4.
వాల్యూ ఎంత అవుతుందంటే 5π/4 ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే దీన్ని డిగ్రీస్లో మార్చుకుంటే 135. సో ఎక్స్ కాస్ 135 degrees y sin 135 degrees ఈక్వల్ టు 1/√2. దిస్ ఇస్ ద నార్మల్ ఫామ్. ఈ వాల్యూస్ మనకి కాస్ సైన్ అనుకున్నప్పుడు ఏ కోఆర్డినేట్లో ఉంటుందో జాగ్రత్తగా రాసుకోవాలి. బోత్ పాజిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, కాస్ పాజిటివ్, సైన్ నెగిటివ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్, ఏ వేరియబుల్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ intersects the coordinate axis at A and B. చిన్న రఫ్ డయాగ్రామ్ గీసుకోండి. intersects at A and B అన్నాడు, passing through the point alpha beta అన్నాడు. If O is the origin, then locus of the centroid of the triangle, locus of the centroid. Students, our required line is x/a plus y/b equal to 1 అనుకుంటే required line మనకి x/a plus y/b equal to 1 అనుకుంటే this line passes through the point alpha beta, that is alpha by a plus beta by b equal to 1. locus of centroid అంటే మనకి లోకస్ అన్నప్పుడు ఈ సెంట్రాయిడ్ పాయింట్ x, y అనుకుంటాం. g x, y. దిస్ ఇస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ వర్టిసిస్ అంటున్నాడు. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి? ఈ ఆరిజిన్ అంటే 0 0 x1 plus x2 plus x3/3 and it becomes a/3 b/3. రెండింటిని తీసుకుంటే a ఈక్వల్ టు 3x అవుతుంది, b ఈక్వల్ టు 3y. జనరల్గా లోకస్ అంటే x1 y1 అంటాం. డైరెక్ట్గా x, y తీసుకుందాం. ఏ వాల్యూ b వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, సో లైన్ ఈస్ ఆర్ లోకస్ ఈస్ ఆల్ఫా బై a అంటే 3x ప్లస్ బీటా బై b అంటే 3y ఈక్వల్ టు 1. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? if AD minus BC not equal to 0, then the area of the parallelogram formed by the lines. Area of the parallelogram, students. Parallelogram lo two sides parallel. First and 2 are parallel, students. 1 and 2 are parallel. 3 and 4 are parallel. So ఏ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఏరియా ఫార్ములా మనకి parallelogram 4 lines ఇచ్చినప్పుడు parallelogram area C1 minus C2 into D1 minus D2 by C1 minus C2 into D1 minus D2. Constants difference in one pair of lines, constant difference another pair of parallel lines by A1 B2 minus A2 B1. A1 B1 one type of parallel lines లో ఉండే x coefficients, y coefficients. parallel అంటే xy coefficients సేమ్ ఉంటాయి. A2 B1 another pair of parallel lines లో ఉండే xy coefficients. See C1 minus C2, here C1 to 5, C1 minus C2 అంటే -3, D1 minus D2, these two coefficients difference 3 minus 7 minus 4. A1 B2, A1 అంటే A, B2 అంటే T, C AD. A2 B1, A2 అంటే C, B1 అంటే B, CB. -3 minus 4 7 by mod AD minus BC mod SL. ఎందుకంటే ఈ వాల్యూ నెగిటివ్ అవ్వచ్చు, బట్ ఏరియా అంటే పాజిటివ్ ఉండాలి కాబట్టి 7 by mod AD minus BC. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్, ది circumcenter of the triangle with the vertices. సో vertices ఇచ్చి circumcenter కనుక్కోమంటున్నాడు స్టూడెంట్స్. మనకి circumcenter మీద ప్రాపర్టీస్ ఐడియా ఉండాలి. circumcenter అంటే sides bisectors, point of concurrency of perpendicular bisectors of sides of triangle. Circumcenter is equidistant from the vertices of the triangle. అదే రాస్తాం, SA equal to SB equal to SC అని. circumcenter మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ తీసుకొని డిస్టెన్సెస్ కనుక్కోవడం. స్టూడెంట్స్,
ఈ పాయింట్స్ ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయో చూసుకుంటే మనకి సర్కంసెంటర్ ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే హైపోటెనస్ మిడ్ పాయింట్ సర్కంసెంటర్ అవుతుంది. హైపోటెనస్ మిడ్ పాయింట్. ఈ 3 పాయింట్స్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే సెంట్రాయిడ్ ఈజ్ ద సర్కంసెంటర్ అవుతుంది. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్కి మనం ఆల్ సెంటర్స్ ఈక్వల్ స్టూడెంట్స్. సెంట్రాయిడ్, సర్కంసెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్ ఇవన్నీ ఈక్వల్ అవుతూ ఉంటాయి. ఒకసారి మనం డిస్టెన్సెస్ కనుక్కుంటే అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏబిసి అనుకొని డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. లెట్ బి దిస్ పాయింట్ ఏ బిసి. సో ఏబి ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా వేస్తే x2 minus x1 whole square 9, y2 minus y1 whole square 25 root 34. BC distance between these two తీసుకుంటే 2 minus 1 1 plus 9 root 10. CA అన్నప్పుడు మనకి 2 plus 2 4 whole square అంటే 16. 1 minus 3 అంటే ఎంత అవుతుంది 4. హౌ మచ్? దిస్ ఈజ్ రూట్ 20. సో మనకి వన్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్ అవుతుందేమో చెక్ చేసుకోండి. వన్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నో ఛాన్స్. ఇట్ ఈస్ ఏ స్కేలింగ్ ట్రయాంగిల్. అంటే మనకి ఐసోసెలస్ కాదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. అప్పుడు మనం ఈక్వి డిస్టెన్స్ ఉండే పాయింట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈక్వి డిస్టెన్స్ ఉండే పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఈక్వి డిస్టెన్స్ సార్ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, చాలా టైం పడుతుంది కదా అని ఒక ఐడియా కూడా వస్తుంది. ప్రొసీజర్ మరి అప్పుడు ఎస్ఏ ఈక్వల్ ఎస్పీ ఈక్వల్ ఎస్సీ తీసుకొని చేసుకోవాలి. సర్కంసెంటర్ మనం ఆల్ఫా బీటా అనుకొని ఎస్ఏ ఈక్వల్ ఎస్బీ తీసుకుంటే ఒక రిలేషన్ వస్తుంది. ఎస్ఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఎస్ అండ్ ఏ. మనకి ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బీ స్క్వేర్ అవుతుంది. ఎస్ అంటే మనం ఆల్ఫా బీటా అనుకున్నాం. ఆల్ఫా ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 3 హోల్ స్క్వేర్, ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఒక ఎస్ఏ ఈక్వల్ ఎస్బీ తీసుకొని చెక్ చేసుకుంటే ఇట్స్ బెటర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తే ఆల్ఫా స్క్వేర్, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఏం మిగులుతుందంటే 4 ఆల్ఫా ప్లస్ 4. అలాగే ఇక్కడ బీటా స్క్వేర్, ఇక్కడ బీటా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 6 బీటా ప్లస్ 9 మైనస్ 2 ఆల్ఫా ప్లస్ 1. ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ చేసాం. ఇక్కడేమో 4 బీటా ప్లస్ 4. ఇది ఎట్ ఏ టైం రాయొచ్చు, కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఒక స్టెప్ ఇలా రాసేసాను. దీని వైపు తీసుకొస్తే 6 ఆల్ఫా, 4 బీటా తీసుకొస్తే 10 బీటా, 4 ప్లస్ 9 13 స్టూడెంట్స్, 1 ప్లస్ 4 5. ఇటు వైపుకి వస్తే 13 మైనస్ 5 అంటే ఎంత ఉంటుంది మనకి 8. 2 క్యాన్సిల్ చేస్తే 3 ఆల్ఫా ప్లస్ 5 బీటా మైనస్ 4 ఈక్వల్ 0. మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంటాయి. సర్కంసెంటర్ అంటే ఆల్ఫా బీటా. ఫస్ట్ ఆప్షన్ ఆల్ఫా బీటా అనుకుని దీన్ని సాటిస్ఫై చేసే వాల్యూ ఏది ఉంటుందో చూసుకుంటే సరిపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాయింట్స్ ఇచ్చి ఆర్థో సెంటర్ కనుక్కోమంటే ఆర్థో సెంటర్ అంటే ఏంటి? మనకి ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ కాంకరెంట్. ఆల్టిట్యూడ్స్ అంటే మనకి స్లోప్స్ ప్రొడక్ట్ -1, ఇది ఒక ఆల్టిట్యూడ్, ఇది అనదర్ ఆల్టిట్యూడ్. ABCD. స్టూడెంట్స్ మనకి 3 పాయింట్స్ ఇచ్చేసాడు. ఇట్ ఈస్ -2 3 1 -2 2 1. నేను ఇప్పుడు దేనికి చెప్తున్నానంటే ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం చెప్పుకుంటున్నాం ఆర్థో సెంటర్. కింద ఆప్షన్ మనకు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకొని ఈ స్లోప్ కనుక్కోండి. ఈ 2 పాయింట్స్కి ఈ 2 పాయింట్స్ స్లోప్ కనుక్కోండి. స్లోప్స్ ప్రొడక్ట్ ఎంత అవ్వాలి? -1. ఏ ఆప్షన్ సెట్ అవుతుంది అది. ఒకవేళ మన ఆర్థో సెంటర్ని ఆల్ఫా బీటా అనుకొని ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆర్థో సెంటర్ ఆల్ఫా బీటా అనుకొని దీని స్లోప్ ఈ లైన్ స్లోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది D అనుకుంటే AD స్లోప్ కనుక్కోవచ్చు. x2 మైనస్ x1 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ దీని స్లోప్ -1 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీటా మైనస్ 3 బై ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ ఈ 2 పాయింట్స్ స్లోప్ 1 మైనస్ అంటే +3 అవుతుంది. 2 - 1 అంటే 1 ఈక్వల్ టు -1. మనకి
3తో మల్టిప్లై చేస్తే 3 బీటా మైనస్ 9 ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా మైనస్ 7 ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే ఆప్షన్ కింద ఉంటుంది, అదే మనకి ఏమవుతుందంటే ఆర్థో సెంటర్ అవుతుంది. ఇంకా సెంట్రాయిడ్ ఫార్ములా ఉంది కదా, x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అలా ఉంటుంది. ఇన్ సెంటర్ ఫార్ములా మీకు ఐడియా రావాలి. ఇన్ సెంటర్ కనుక్కోమంటే ఇన్ సెంటర్ ఐ ఫార్ములా ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. స్టూడెంట్ ఏ అంటే బీసీ పాయింట్స్ డిస్టెన్స్ బిట్వీన్ బీసీ, బి అంటే డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఏ, సి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఈ డిస్టెన్స్ కనుక్కొని ఇన్ సెంటర్ కనుక్కుంటాం. జనరల్లీ స్టూడెంట్స్ లైన్స్ ఇచ్చినప్పుడు ఇన్ సెంటర్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటారు. ఇన్ సెంటర్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఈ సైడ్స్ తెలిసినప్పుడు మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకొని ఈ లైన్ మీద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ లైన్ మీద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే ఈ రెండు ఈక్వల్ అయితే అదే ఇన్ సెంటర్ అవుతుంది. లైన్స్ ఇచ్చినప్పుడు అలా వెరిఫై చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్?